ప్రపంచంలోని సూపర్ పవర్ దేశాలు సైతం నేడు భారతదేశంతో సమాన స్థాయిలో వ్యవహరిస్తూ మనకు అత్యంత గౌరవాన్నిస్తున్న కాలమిదే. యూరోపియన్ యూనియన్ మొదలుకొని అమెరికా వరకు అగ్రరాజ్యాల అధినేతలు సైతం మన ప్రధాని మోడీ గారిని కనీసం ఒక్కసారైనా కలవాలని కలలు కనే రోజులివి. కాని మోడీ గారి రాజకీయ అనుభవంలో సగం వయసు కూడా లేని నేపాల్కు చెందిన ఒక జంజీ నాయకుడు నేడు ఒక అహంకార పూరితమైన ప్రకటన చేశాడు. నన్ను కలవాలంటే మీ విదేశాంగ కార్యదర్శి స్థాయి సరిపోదు, నేరుగా మీ భారత ప్రధానే రావాలి అంటూ విర్రవీగుతున్నాడు. ఎంతో కొంత మన భారతదేశపు దయ, కరుణ మరియు ఆర్థిక సహాయంపై ఆధారపడి బతుకుతున్న ఒక చిన్న పొరుగు దేశం నేడు ఏకంగా భారతదేశానికే సవాలు విసురుతోంది. అసలు ఏమాత్రం సైనిక, ఆర్థిక బలం లేని వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కైలాష్ మానస సరోవర్ యాత్ర గురించి దౌత్యపరమైన చర్చలు జరపడానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో సమావేశాన్ని నేపాల్ నాయకుడు బాలేందర్ షా ఉన్నట్టుండి రద్దు చేసుకున్నాడు. అది కూడా చివరి క్షణంలో. ఇది కేవలం ఒక సమావేశం రద్దు కాదు, ఉద్దేశపూర్వకంగా భారతదేశపు దౌత్య అధికారిని అవమానించడమే. ఇక్కడ మనం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయన ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా అనేక అగ్రదేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అపార అనుభవమున్న శక్తివంతమైన దౌత్యవేత్త. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తర్వాత ప్రపంచ వ్యవహారాలను చక్కబెట్టే అతి ముఖ్యమైన వ్యక్తి ఆయన. అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో విదేశాంగ మంత్రులు లేదా విదేశాంగ కార్యదర్శి వంటి వారు ఇతర దేశాల ప్రధానులను లేదా అధ్యక్షులను నేరుగా కలవడమనేది చాలా సాధారణమైన విషయం. మన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ గాని లేదా ఎస్ జయశంకర్ గాని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సాక్షాత్తు పుతిన్ లాంటి ప్రపంచ స్థాయి నాయకుడే భారత అధికారులతో నేరుగా చర్చలు జరుపుతున్నప్పుడు ఎలాంటి అనుభవం లేని నేపాల్ నాయకుడు బాలేందర్ షా తాను పుతిన్ కంటే గొప్పవాడిని అనుకుంటున్నాడు. దీని వెనుక ఉన్న అసలు కథ నేపాల్ అంతర్గత రాజకీయాలు మరియు బాలేందర్ షా నేపథ్యం. బాలేందర్ షా ఒకప్పుడు కేవలం ర్యాప్ సాంగ్స్ పాడుకునే ఒక సింగర్. తన ర్యాప్ మ్యూజిక్ ద్వారా యువతలో క్రేజ్ సంపాదించి సోషల్ మీడియా పాపులారిటీతో రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ ఒక దేశాన్ని నడపడం అనేది స్టేజ్ మీద పాటలు పాడినంత సులభం కాదు. నేపాల్ ప్రస్తుతం అత్యంత దారుణమైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక మాంద్యమంతో కొట్టుమిట్టాడుతోంది. దానికి తోడు ప్రస్తుతం ఎడారి దేశాల మధ్య జరుగుతున్న తీవ్రమైన ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటోంది. ఆ ప్రభావం నేపాల్ లాంటి చిన్న దేశాల మీద మరింత దారుణంగా పడుతోంది. ఈ వాస్తవిక ఆర్థిక సమస్యలను పరిష్కరించే సత్తా, ప్రణాళికలు ఈ జంజీ నాయకుడి దగ్గర లేవు. కాబట్టి తన ఘోరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆయన ఎంచుకున్న ఏకైక మార్గం యాంటీ భారత్ సెంటిమెంటును రెచ్చగొట్టడం. బాలేందర్ షా అధికారంలోకి రాకముందు తన ఆఫీసులో గ్రేటర్ నేపాల్ అనే ఒక ఊహాజనిత మ్యాప్ను పెట్టుకునేవారు. ఆ మ్యాప్లో భారతదేశానికి చెందిన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం రాష్ట్రాలలోని ఎంతో ముఖ్యమైన భూభాగాలను నేపాల్లో కలిపేసి చూపించారు. ఇప్పుడు అదే అజెండాతో లిపులేక్ వివాదాన్ని వాడుకొని భారతదేశంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దశాబ్దాలుగా భారతీయ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే కైలాష్ మానస సరోవర్ యాత్రను కూడా తన నీచమైన రాజకీయాల కోసం అడ్డుపెట్టుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన వాస్తవం నేపాల్ మనుగడ దాదాపుగా భారతదేశంపైనే ఆధారపడి ఉండటం. ప్రతి ఏటా భారత బడ్జెట్లో నేపాల్ కోసం మనం అక్షరాల 800 కోట్లకు పైగా కేటాయిస్తాం. విపత్తులు వచ్చినా, కష్టాలు వచ్చినా వెంటనే స్పందించి వేల కోట్ల రూపాయల అత్యవసర సహాయం అందించేది భారతదేశమే. నేపాల్ కరెన్సీకి పూర్తి మద్దతుగా నిలుస్తూ వారి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా కాపాడుతున్నది సాక్షాత్తు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో రోటీ బేటీ బంధముంది. ఎందరో నేపాల్ పౌరులు భారత సైన్యంలో చేరి సేవలందిస్తున్నారు. ఇన్ని విధాలుగా భారతదేశం
ఒక అన్నలా నేపాల్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నప్పటికీ ఆ దేశం ఎందుకింతలా బరితెగిస్తోంది? దీనికి ప్రధాన కారణం మన మంచితనమే. పొరుగు దేశాలు ఏ తప్పు చేసినా భారతదేశం పెద్దగా ప్రతిస్పందించదు అనే ఒక తప్పుడు భరోసా వారిలో నాటుకుపోయింది. భారతదేశాన్ని విమర్శించినా సరే రేపు బడ్జెట్ రాగానే ఆ 100 కోట్ల సాయం మాకు అందుతుంది కదా అనే పిచ్చి ధీమా నేపాల్ నాయకుల్లో కనిపిస్తోంది. ఒక పక్క చైనా తన సైనిక బలంతో సిగ్గు లేకుండా ఇతరుల భూభాగాలను తనవిగా చేసుకుంటూ ఉంటే, మరోపక్క మన ఆర్థిక సహాయం తీసుకుంటూ బతుకుతున్న నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు మన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ మన భూభాగాలనే తమవిగా క్లెయిమ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ నాయకుడు మహమ్మద్ యూనస్ హయాంలో కూడా మన ఈశాన్య రాష్ట్రాల గురించి ఎలాంటి అసంబద్ధ ప్రకటనలు వచ్చాయో మనం చూశాం. నన్నడిగితే ఇది భారతదేశం తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం. అగ్రరాజ్యాలకు దీటుగా ఎదుగుతున్న ఒక శక్తివంతమైన దేశం ఇకపై సాఫ్ట్ స్టేట్లా మిగిలిపోకూడదు. మన దయను బలహీనతగా తీసుకుంటే దాని పరిణామాలు ఊహించని స్థాయిలో ఉంటాయని పొరుగు దేశాలకు స్పష్టమైన సంకేతాలు పంపాలి. ఫ్రెండ్స్, మోడీ గారి అనుభవమంత వయసు కూడా లేని ఒక జంజీ నాయకుడు మన ఉన్నతాధికారులను అవమానించిన ఈ ఘటనపై భారతదేశం ఎలా స్పందించాలి? నేపాల్కు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే నిలిపివేసి వారి అహంకారాన్ని అణిచివేయాలా, లేక దౌత్యపరంగా వారికి గట్టి గుణపాఠం చెప్పాలా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంటు బాక్సులో తెలియజేయండి. ఈ వీడియోకింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.